ఆల్రైట్, బ్యాక్ టు బ్యాక్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అక్కడ ఘోర పరాజయం తర్వాత కొంతమంది కార్యకర్తలు బోరున విలిపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫ్యాన్ రెక్కల్ని విరగొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఫ్యాన్ మీద ఆగ్రహ ఆవేశాలని ప్రదర్శిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సో సిచ్యువేషన్ చూడొచ్చు. ముఖ్యంగా బాధపడుతున్నట్టుగా అక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుందా? కానీ కాస్త సెటైరికల్ గా కనిపిస్తోంది. ఇది ఒక విధంగా చెప్పుకుంటే కనుక కాస్త ఇబ్బందికర సిచ్యువేషన్ లా అనిపించినప్పటికీ బహుశా దీన్ని ఎలా చూడాలనే అంశానికి సంబంధించి మాత్రం క్లారిటీ లేదనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. రైట్, మనతో పాటు ఉన్నారు కిలారు నాగార్జున, పొలిటికల్ అనలిస్ట్. నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే. ఇటు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు విజువల్ చూస్తే కనుక ఎలా చూడొచ్చండి? ఎందుకంటే కొన్ని అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది ఒక సందర్భంలో ఇటువంటి చర్యలు శ్రేయస్కరం కాదు, మంచిది కాదండి ఇక్కడ. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇటువంటి చర్యలు ఎందుకంటే గెలిచి ఇంకా అఫీషియల్గా అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా విజయం డిక్లేర్ కాలేదు. సో ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే ఇక్కడ 5 సంవత్సరాల అణిచివేత ఏదైతే ఉందో దాని నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన అండి. ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి స్వేచ్ఛగా బయట వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకునేటువంటి స్వతంత్రం కూడా లేకుండా పోయింది. మీకు జ్ఞాపకం ఉంటే ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసిందని రంగనాయకమ్మ గారని ఒక సీనియర్ లేడీని 70 సంవత్సరాలు పైబడ్డామని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తే జడ్జి గారు తిట్టి ఆవిడకి ఇంటికి పంపించారు. అంటే ఒక పోస్ట్ పెట్టడానికి కానీ ఒక పోస్టుని ఫార్వర్డ్ చేయడానికి కూడా స్వతంత్రం లేనటువంటి పరిస్థితి. ఎవరు ఎదురు మాట్లాడిన దాడులు, కేసులు, తర్వాత పోలీసులు సిఐడి కేసులను పెట్టి తీసుకెళ్లి వాళ్ళని దారుణంగా హింసించటం, వాటిని మళ్ళీ లైవ్లో చూసి ఆనందించటం చూడాలనుకున్న వాళ్ళు. ఇదంతా ఏంటంటే మనం గతంలో పురాణాల్లో విన్నాం, రాక్షసుల పాలన అనేటువంటి. ఇది పెద్ద పదంలాగా అనిపించవచ్చు, కానీ ఇవాళ ప్రజలు ప్రదర్శిస్తున్నటువంటి కసి, కోపం ఏదైతే ఉందో ఈ ఏరియా మీరు చూడండి. ఉత్తరాంధ్ర దగ్గర మొదలు పెడితే వాళ్ళకి కంచుకోటలు లాంటి రాయలసీమ దాకా కంచుకోటలు బద్దలైపోయి, అంటే ఎంత వ్యతిరేకత ప్రజల్లో. అంటే మీరు వాళ్ళకి ఇంత పడేసి మీ ఇష్టారాజ్యంగా ఏం చేసినా, ఉపాధి లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా వ్యతిరేకతను ఓటు రూపంలో చూపించారు. ఇటు కూటమికి మద్దతు పలికారు. కూటమికి సంబంధించి అత్యధిక మెజారిటీని కట్టబట్టిన సిచ్యువేషన్ చూస్తున్నాం. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే కనుక ఇప్పుడు ఆ విజువల్ చూస్తున్నాం, అంటే ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే వాళ్ళు చేశారని మనం చేస్తున్నాం అంటూ కూడా ఇప్పుడు వాళ్ళు భావిస్తే కనుక అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇది ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇది కరెక్ట్ కాదు కదా. అది ఒక దుష్ట సాంప్రదాయం, ఎవరు చేసినా మనం ఖండించాల్సిందే. అవును. కానీ గతంలో ఉన్నటువంటి వాళ్ళు వాటిని ఎలా సమర్థించారంటే, సాక్షాత్తు డీజీపీ గౌతమ్ సవాంగే చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్తుంటే దాని మీద రాళ్లేస్తే ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసేటువంటి స్వతంత్రం అందరికీ ఉంటుందని ఒక డీజీపీ స్థాయిలో ఉన్న మనిషి మాట్లాడినప్పుడు కనీసం ఆ ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఖండించలేదు. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరుగుతూ ఉంటాయి. అలాగే మనం అంగళ్ళ దగ్గర ఎలా రాళ్ల దాడి జరిగిందో చూసాం. ఇవన్నీ చూసి ఓపిక పట్టినప్పుడు ఏంటంటే ఇలాంటి వాటిని మనం సమర్థించకూడదు, కానీ ఇన్విటబుల్ అయితే వెంటనే వాటిని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఉత్సాహంలో అత్యుత్సాహం చూపించిన తర్వాత జరగరాని సంఘటన ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వానికి వచ్చి రాగానే మళ్ళీ అది చెడ్డ పేరు. కాబట్టి వాళ్ళు కొంచెం సంయమనం పాటించాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలనేటువంటిది మనందరం ఆశించాల్సినటువంటి విషయం ఉంది. రైట్, నాగార్జున గారు బ్రేకింగ్ వస్తుంది. ఆ బ్రేకింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నించుదాం. రైట్, అనదర్ బ్రేకింగ్, బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ మాత్రమే. అంత